హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది లేపాక్షి ఆలయంలోని హ్యాంగింగ్ పిల్లర్. భారతదేశంలో అద్భుత శిల్పకళకు గొప్ప ఉదాహరణ. లేపాక్షి వీరభద్రస్వామి ఆలయంలో చాలా రాతి స్తంభాలు ఉన్నాయి. వాటిలో ఒక స్తంభం మాత్రం నేలను తాకకుండా కొద్దిగా గాలిలో వేలాడుతూ ఉంటుంది. ఇదే హ్యాంగింగ్ పిల్లర్. పూర్వకాలంలో శిల్పకారులు ఆలయాన్ని నిర్మించేటప్పుడు అన్ని స్తంభాల మీద బరువు సమంగా పంచే విధానం ఉపయోగించారు. అందువల్ల ఒక స్తంభం మీద బరువు అవసరం లేకుండా పోయింది. ఆ స్తంభం భూమిని తాకకపోయినా ఆలయానికి ఏ నష్టం జరగలేదు. అప్పటికే ఇంజనీరింగ్ ప్రతిభ అద్భుతమని చెప్పవచ్చు. అప్పట్లోనే అధునాతన ఇంజనీరింగ్ జ్ఞానం ఉన్నట్లు తెలుస్తుంది. ఇనుము, సిమెంటు లేకుండా కేవలం రాళ్లతోనే ఇలాంటి అద్భుతం చేయడం గొప్ప విషయం. భక్తుల నమ్మకం ప్రకారం ఈ స్తంభం ఆలయంలోని దైవశక్తికి సంకేతం. ఈ స్తంభం కిందుగా బట్టకపోతే కోరికలు తీరుతాయని భక్తుల నమ్మకం. ఇది విజయనగర కాలంలో నిర్మించే